సార్ ఇన్‌ఫాక్ట్ లాస్ట్ ఒక 15 ఇయర్స్‌లో అబ్జర్వ్ చేసుకుంటే, ఋషి పాత్రలు ఇట్లాంటివి కొంచెం ఎక్కువ చేసినట్టు అనిపించింది సార్. ఏది? ఋషి పాత్రలు గాని, అట్లాంటివంటే మహర్షి అప్పుడు చెప్పాను కదా నేను. ఇప్పుడు యాహ్! దాని 'సింహాద్రి' సినిమా దానికి కారణం. హుహు. 'సింహాద్రి' సినిమాలో అభిషేకం చేసే ఒక పంతులు గారి వేషం కదా అది. యాహ్! ఆ వేషం అది 300 రోజులు ఆడింది ఆ సినిమా. అబ్బా! ఆ ఆ సినిమా చూసిన ప్రతి వాళ్ళును ప్రొడ్యూసర్స్ గాని, డైరెక్టర్స్ గాని అటువంటి వేషం వస్తే నాకే ఆఫర్ చేసేవాళ్ళు. ఏంటంటే అక్కడ ఒక్కసారిగా ఎలివేషన్ ఇవ్వాలంటే మీరు చెప్పే మాటలతో ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. దాంతో అసలు క్లైమాక్స్‌లో చెప్పే డైలాగులు అవే కదా! హ్మ్. అందుకని దేవుడిని కాదు అభిషేకం చేయాల్సింది నీకు చేయాలయ్యా. హ్మ్. ఇలా సమాజానికి తోడ్పడుతున్నవాడు, దుష్ట సంహారం చేసినవాడు అని ఏదో అట్లా అంటుంటాను. యాహ్! సో, అందుకని ప్రతి సినిమా అవే రావటం మొదలెట్టాయి. హ్మ్. 1, 2 వేసా తర్వాత. 'పంచాక్షరి' అనే సినిమాలో ఓ సాంగ్ కూడా పెట్టారు. ఒక ఇంపార్టెన్స్ ఉంది. హ్మ్. అట్లా వేశాను. వేస్తే ప్రతిసారి అదే వేషం రావటం మొదలుపెట్టింది. ఇంకేం లేదు. హ్మ్. ఒక సినిమా అట్లాగే ఇంపార్టెన్స్ ఉంటుందనుకుని పెడితే, ఊరికే హీరో, హీరోయిన్ వచ్చి దండం పెడితే వాళ్ళకొక అక్షంతలేసి మంచిది నాయనా అని చెప్పడం. అంతే ఆ సినిమాలో వేషం. హ్మ్. దానికెందుకు అనిపించింది, దానికెందుకు వేయాలి మనం ఇట్లాంటి వేషాలు హ్మ్. ఇంపార్టెన్స్ లేకుండానే. ఆ పాత్ర వేయనని ఒక ఒట్టు పెట్టేసుకున్నా. ఓకే. ఇక వద్దు నాకు. అట్లాంటివి వస్తే ఇంపార్టెన్స్ ఉంటే కథలో గనక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇవ్వండి లేకపోతే వద్దు హ్మ్. అని చెప్పి చెప్పానండి. అప్పటి నుంచి తగ్గాయి ఆ వేషాలు తగ్గాయి. ఓకే. ఇప్పుడు హీరోయిన్ ఫాదర్స్, హీరో ఫాదర్స్, మేనమామలు ఇవన్నీ చేశాను. హ్మ్. కామెడీ ఫిలిమ్స్ చేశాను, ట్రాజెడీ ఫిలిమ్స్ చేశాను, అన్నీ చేశాను, అన్ని రకాలు చేశాను. ఒకే ఒక్క సినిమా దుష్టుడుగా కూడా వేశాను, విలన్గా కూడా వేశాను. ఏది సార్ ఆ మూవీ? 'సూర్యుడు'. నేను 'సూర్యుడు' యాక్చువల్‌గా అదే మాట్లాడదాం అనుకున్నా సార్ అందులో. రాజశేఖర్ గారు అందులో హీరో. ఏంటంటే అందులో మీరు ఆవిడ చనిపోయిన తర్వాత అంటే విషం పెట్టేసిన తర్వాత మీరిచ్చే ఎక్స్‌ప్రెషన్ ఆ ఉంటది వాకింగ్ ఒక్కసారిగా. అది చాలా బాగా వచ్చిందండి అది. అయితే నాకు చిన్నప్పటి నుంచి ఈ టీవీలో, దూరదర్శన్‌లో చూసిన వాళ్ళు పెద్దవాళ్ళు, అప్పటికి పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు కదా! హ్మ్. వాళ్ళందరూ కూడా, "నాయనా నీకు ఇటువంటి వేషాలు ఎయ్యకు నువ్వు. మేము అందులో నిన్ను ఊహించట్లేదు మేము. అలాంటివి వద్దు. నీకు పడవవి. ఇది 'సూర్యుడులో' చేసిన అట్లా అట్లాంటివి విలన్ అస్సలొద్దన. వేషాలు అవి వేయకు నువ్వెప్పుడూను. హ్మ్. నువ్వు మంచి చెప్పు 10 మందికి. హ్మ్. నమ్మేట్టుగా చెబుతావు కాబట్టి నమ్ముతారు. అంతేగాని నువ్వు ఇట్లా చేయకని" చెప్పి ఇద్దరు ముగ్గురు చెప్పారు. ఓకే. తర్వాత 'మాతృదేవోభవ' వచ్చిందండి. ఓకే. 'మాతృదేవోభవ' ఒక రేంజ్‌లో ఒక పేరొచ్చేట్టుగా చేసిన సినిమా అది. కానీ సార్ 'మాతృదేవోభవ' సినిమా ఒకసారి చూస్తే అందులో స్టార్స్ ఎవరు లేరు. అంటే అంటే అక్కడ నోన్ వాళ్ళు కూడా ఎవరు లేరు. మాధవి గారంటే ఇంతకుముందు మాధవ్ గారు తప్పితే, ఎవ్వరు నాజర్ తప్పితే ఇంకెవరు లేరు. కానీ అది ఒక కథ ప్రధాంశంగా తీసుకొని అంతే. అంతే. అంతమందిని ఏడిపించిన మూవీ అంటే అవునవును. అదే. ఎలా సార్ అసలు ఎట్లా సాధ్యమైంది సార్ అది? అదేంటే మలయాళంలో 300 రోజులు ఆడిందండి ఆ సినిమా. హుహు. అది కెఎస్ రామారావు గారు రైట్స్ తీసుకొని ఇక్కడ రీమేక్ చేశారు. హ్మ్. ఆమె రీమేక్ చేయటంలో నాకు ఫ్రెండ్ యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఓకే. ఆయన కెఎస్ రామారావు గారికి ఒక సినిమా చేశారు అంతకుముందు. 'అగ్ని ప్రవేశం' ఒక సినిమా చేశారు. ఓకే. అప్పుడు ఈయన కో డైరెక్టర్‌గా అజయ్ కుమార్ గారు ఉండేవారు. హ్మ్. ఆయనకి ఈ సినిమాకి డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. ఓకే. సో, ఆ పరిచయంతో ఆయన నాకు ఆ వేషం ఇచ్చారనమాట. సో, అట్లాగా ఒక మంచి వేషం వేసే అదృష్టం కలిగింది. కానీ సార్ షూట్ చేస్తున్నప్పుడైనా గానీ, ఇంత సక్సెస్ అవుతుందని కానీ అనిపించిన సందర్భం ఎప్పుడన్నా ఉన్నిందా? లేతే ఎట్లా? అసలు మనకు తెలీదండి దాని గురించి. హ్మ్. ఇది సక్సెస్సు, ఇది ఫెయిల్యూరు అనే సినిమా వేస్తున్నామని ఒక సంతోషమే. ఆహా! ఇది వేసేసుకొని మళ్ళీ రిహార్సల్‌కి వెళ్ళిపోయేవాడిని తప్పితే దీని వెనకాల దీని గురించి ఆలోచించగానే ఎవరైనా డబ్బులు ఇస్తారు, రెమ్యూనరేషన్‌లు ఇస్తారని కూడా తెలీదు. ఆ! ఇస్తే తీసుకునేవాడిని లేకపోతే లేదు. దాని మీద అవగాహన లేదు సినిమా మీద నాకు మొట్టమొదటి నుంచి. ఓకే. వచ్చిన ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ప్రతి ఆపర్చునిటీని వాడుకోవాలి. అది అంతేగాని మనం దాని మీద పరిగెడితే మనకు రాదు అనే విషయం నాకు విచిత్ర ప్రేమతోనే తెలిసిపోయింది కాబట్టి, ఆహాహా! ఇక దాని మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించలే నేను. హ్మ్. కానీ ఆ తర్వాత నుంచి రావటం మొదలుపెట్టాయండి. ఓకే. రావటం మొదలుపెట్టాయి. దాదాపుగా 'మాయలోడు' తర్వాత 100, 150 సినిమాలు చేసుంటాను. అబ్బా! 'మాతృదేవోభవ' సినిమా అంతటి సక్సెస్ అయిన తర్వాత అండ్ ఇంకోటేంటంటే, ఎవరైనా గానీ ఇప్పుడు సినిమాల్లో ఎళ్ళినప్పుడు, హారర్ మూవీస్ ఎళ్ళినప్పుడు మీరు భయపడకుండా వస్తే ఇంతిస్తామన్నట్టు, హ్మ్. ఈ సినిమాకి గూడా ఏడవ ఏడవకుండా బయటికొస్తే ఖర్చీఫులు ఇస్తాం అని అప్పుడు పెట్టారు అది. అది కూడా పెట్టారు స్కీము. యాహ్! అంటే ఇలాంటి విచిత్రాలన్నీ గూడా చూస్తూ అవును. ఉంటే చాలా ఆ సినిమా చూసిన వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు వాళ్ళు ఢిల్లీలో నేను అదేంటది నెహ్రూ మ్యూజియంకెళ్ళినప్పుడు హ్మ్. వాళ్ళు టూరిస్టులొచ్చారు. ఆహా! ఓకే. టూరిస్టులొచ్చి నన్ను గుర్తుపట్టి వాళ్ళు అందరూ దండాలు పెట్టారు. వచ్చి కాళ్ళకి దండాలు పెట్టడం. "ఏంటమ్మా" అంటే "మేము మాతృదేవోభవ చూశాను నాయన.
ఆ పిల్లలు బాగుపడడానికి వాళ్ళకు ఒక దారి చూపించావు నువ్వు చూడు, జీవితంలో కూడా అలా చెయ్యని దీవించి వెళ్ళారు వాళ్ళు. ఓకే. సో రిమార్కబుల్ మెమరీ. జంధ్యాల